మామూలుగా ఉండదు వీడియో, గుర్తు పెట్టుకోండి. మామూలుగా ఉండదు వీడియో. పోయిన రీచ్ తెప్పిస్తా. నా పేరు తెలుసుగా, గుర్తు పెట్టుకోండి. తప్పైతే మార్చుకుంటా. గైస్ వీడియో సూపర్ హిట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. అమ్మయ్యా హిట్ అని చెప్పి ఒక 10 రోజులు ట్రైన్ బోగిలా స్టోరీలు పెట్టేస్తే వాళ్ళే నమ్మేస్తారు పిచ్చిన జనాలు. హలో డెవిల్స్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ గ్యాప్. ఇద్దరు మొగ్గలు యూట్యూబర్స్ కలిసి మల్టిపుల్ యూట్యూబర్స్ రోస్ట్ అనే వీడియో చేశారు. ఇప్పుడు వీళ్ళని మొగ్గలు యూట్యూబర్స్ అన్నా అని కామెంట్ సెక్షన్ లోకి వచ్చి తిడతారా ఏంటి? ఆగండ్రా బాబు, కావాలంటే నేను కూడా తిట్టాల్సిందంతా తిట్టి లాస్ట్ లో #roasting is not toxic అని పెడతా. అయినా రోస్ట్ వీడియోలో బూతులు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంటది వాడి ఐక్యూ లెవెల్స్ లో, కానీ ఈ వీడియోలో మాత్రం ఫుల్ బూతులే ఉంటాయి వాడు యూట్యూబ్ లో వేసే షిట్ లా. హలో గైస్, నాకు డౌట్, మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారా? కానీ క్యాష్ బ్యాక్లు రావట్లేదా? అరే హా భయ్ హా. దిగులు పడకండి, అందుకే ఎన్టీవీ బాబా మీకోసం ఒక యాప్ ని ప్రసాదించాడు. ఇంకెన్నిసార్లు వస్తుందిరా బాబు ఈ సేమ్ డౌటే నీకు? హలో గైస్, నాకు డౌట్, మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారా? కానీ క్యాష్ బ్యాక్లు రావట్లేదా? అరే హా భయ్ హా. ఒడి అమ్మ, సేమ్ క్లిప్పే వాడేస్తావు కదరా. స్క్రిప్ట్ ఎలానో కొట్టేస్తావు చిన్న క్రియేటర్స్ దగ్గర. కనీసం యాడ్ ప్రమోషన్ లో అయినా కాస్త ఎఫర్ట్స్ పెట్టొచ్చు కదా. అది అవదమ్మా. నీ అమ్మ ఇంత లో ఎఫర్ట్ కాంటెంట్ టిక్ టాకర్స్ కూడా చేయరు కదరా. సరే సరే, ఇలా చూస్తూనే ఉండిపోతే చాలా పాయింట్స్ ఉంటాయిలే గానీ పాయింట్కి వెళ్ళిపోదాం. బాగా చెప్పారు. ఇంటికి మీరు పుంజా పెట్టా ఏంటి బ్రో అలా అంటావు? ఏ కోళ్ళలో మాత్రం ట్రాన్స్జెండర్స్ ఉండవా? ఏమైంది సాయి బ్రో మీకు? క్యా హో గయా మేరే జోక్స్ కు? మొన్నటి వరకు బానే ఉన్నావు కదా. అది నిన్నరా. చిక్క చిక్క చిక్క. ఓకే ఓకే ఓకే. హే చిగి చిక్క జిగి చిక్క 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 మా పుంజన్న పెద్ద చెక్క. లాస్ట్ వీడియోలోనేమో స్తంభాలని బండరాళ్ళని మింగావు, కొంప తీసి అప్పుడు చితిలిపోయిందా ఏంటి? ఊరికే చెక్క చెక్క అంటున్నావు. జోక్స్ ఏంటిది జోక్? సరే అయితే నేను కూడా మీ మీద ఒక జోక్ వేస్తానే, ఫీల్ కాకండే. #roasting is not toxic. మీకు విషయం చెప్పనా, ఎన్టీపీఎన్ సాయి దగ్గర ఇద్దరు చక్కగలంట. జోకు జోకు, నవ్వండి అందరూ. హో ఓకే ఓకే, ఆ మీ వీడియో పెట్టలేదనా? 1 సెకండ్. ఎన్టీపీఎన్ సాయి దగ్గర ఇద్దరు చక్కగలంట. ఆగే స్వాదు. సమ్మర్ డ్రింక్స్, ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీరు ఫ్రూట్ జ్యూసులు కానీ లేకపోతే మాక్టైల్స్ కానీ కాక్టైల్స్ కానీ షర్బత్స్ కానీ షార్ట్ వీడియోస్ మీరు చేయండి, అవి మీరు కంటెంట్ అప్లోడ్ చేయండి. రే మామా, ఏంట్రాడు కుకింగ్ ఛానల్ టిప్స్ చెప్తాను, జ్యూస్ షాప్ టిప్స్ చెప్తున్నాడు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? రోస్ట్ వీడియో అని పెట్టి రోస్ట్ తప్ప మిగతావన్నీ చేయడంలే. గాయ్స్, ఎన్టీపీ రోస్ట్ వీడియోస్ చేస్తాడు కానీ దాంట్లో రోస్ట్ చేయడం మర్చిపోతాడు. ఫేవరెట్ మూవీస్ లో గానీ, హీరోస్ గానీ, సిరీస్ గానీ బేబస్సంగా మాట్లాడతారా అబ్బా బూతులు? అంత మాత్రం ఎన్ని టాక్సిసిటీనా? మీరు చూస్తే మన రోస్టింగ్ కమ్యూనిటీలో ఇప్పుడు వచ్చి ఎవరు అలా చేయలేదు, ఏ రోస్టర్ అలా పెట్టడు కూడా, ఎందుకంటే మాకు తెలుసు టాక్సిసిటీకి రోస్టింగ్ కి తేడా ఏంటో. ఓకే ఎస్ గైస్, రోస్టింగ్ ఈస్ నాట్ టాక్సిక్ అండ్ ఎన్టీపీకి తెలుసు ఏది రోస్టింగో ఏది టాక్సిక్కో. मम्मी बोले मत कर, पापा बोले मत कर, आंटी बोले मत कर, मत कर, मत कर. ఆడడానికి చాలా గేమ్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఆడేది మాత్రం పబ్జీ. ప్రతి ఛానల్ వెనుక తోకలా గేమింగ్ అని ఉంటది కానీ వీళ్ళు ఆడేది మాత్రం పబ్జీ. పబ్జీ ఇండియాలో బ్యాండ్ కానీ వీళ్ళు మాత్రం పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేస్తారు స్ట్రీమ్ పబ్జీ. ఎక్కడైనా గేమర్స్ తమ గేమింగ్ స్కిల్స్ చూపించుకుని సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకుంటారు కానీ వీళ్ళు మాత్రం బుడబొక్కల వేషాలు వేసుకుని సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకుంటారు. క్యూట్నెస్ తో సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకుంటారు. ఉమెన్ కార్డ్ వాడుకుని సింపతితో సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకుంటారు. मैं क्या बोलूं मैं
एक्सपेक्ट क्या कर रहे हो? इस वक्त मैं क्या बोल सकता हूँ? मैं कुछ नहीं बोल सकता. మూసుకుని గేమ్ ఆడితే ఆడండి, ఎవరైనా సూపర్ చాట్ ఇస్తే తీసుకోండి, లేదంటే అన్ని మూసుకుని అంతేకాని డ్రీమ్ హౌస్ కట్టుకుంటా డబ్బులు ఇవ్వండి, కొత్త ప్రొసెసర్ కొనుక్కుంటా డొనేట్ చేయండి అంటే మాత్రం లేదు. మీరందరూ ఒక పని చేయండి, చిప్పలు అట్టుకుని మా ఇంటి దగ్గర రండి, నేను మా ఊరు చుట్టుపక్కల అంతా తిరిగి డబ్బులు తీసుకొస్తే మీరు సిగ్గు లేకుండా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం గానీ. A few donations later. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. चरसगंजा मेरे को प्यारा, चरसगंजा मेरे को प्यारा. ఎస్ నటాషా, ఈమె తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం గర్ల్ గేమర్. ముందున్న లాంగ్వేజెస్ కన్నా ఇది గర్ల్ గేమర్ అనే వర్డ్ ఉందే అది ఇంపార్టెంట్. ఎందుకంటే లైవ్ చూస్తున్నప్పుడు ఎవరికైనా డౌట్ వస్తే వెంటనే డిస్క్రిప్షన్ లో చూడంగానే వాళ్ళ డౌట్ తీరిపోతుంది. తన సబ్స్క్రైబర్స్ కానీ తన ఫాలోవర్స్ కానీ తను ఎందుకంత పాపులర్ అని అడిగితే తన గేమింగ్ స్కిల్స్ వల్ల అంటారు అనుకుంటున్నారా? నటాషా చాలా క్యూట్ ఉంటది బ్రో. మళ్ళా కష్టపడి వచ్చా గర్ల్ గేమర్స్ ని కాపాడుకోలేకపోతే మనం వేస్ట్ అని బొక్కలో స్టోరీలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడడం గాడిది కూడా చేస్తుంది. సబ్స్క్రైబర్స్ వస్తారా, ఫేమ్ వస్తుందా, వ్యూస్ వస్తాయా? రాదే. ఏంటి గర్ల్ గేమర్స్ ని కాపాడుకోవాలా? తొక్కేం కాదు, లక్షల మంది సపోర్ట్ చేస్తున్నా వాళ్ళ మీద కాకుండా ఏదో కొంతమంది హేట్ చేస్తున్నారని ఏడుచుకుని ఉమెన్ కార్డ్ ప్లే చేసే నీకన్నా, ఎవరైనా క్రిటిసైజ్ చేస్తూ వీడియో చేస్తే నచ్చలేదని చెప్పి స్ట్రైక్ వేసే నీకన్నా మంచి గేమింగ్ స్కిల్స్ ఉన్న బొచ్చుడు మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేస్తారు. కాపాడుకోవడానికి గర్ల్ గేమర్స్ కి ఏమి కరువు లేదమ్మా ఇక్కడ. ఓన్లీ ద స్ట్రాంగెస్ట్ విల్ సర్వైవ్. ఫేమ్ కావాలా? మనీ కావాలా? బోల్డ్ ఎంత మంది సబ్స్క్రైబర్స్ కావాలా? अरे हाँ भाई हाँ. అచ్చా, ఫేమ్ కావాలి, మనీ కావాలి, బోల్డ్ ఎంత మంది సబ్స్క్రైబర్స్ కావాలి, కానీ కాస్త క్రిటిసిజం అనే హేట్ మాత్రం వద్దు. అవి మాత్రం తీసుకోలేరు. అరే మీరేమైనా స్ట్రాబెర్రీ వరల్డ్ లో ఉన్నారనుకుంటున్నారా? बेटी जिंदगी लूनी टून नहीं है कि जितना प्यारा दिन है उतने प्यारे हम. दुनिया मादरचोद थी, मादरचोद है, मादरचोद रहेगी. अपनी ये स्ट्रॉबेरी दुनिया ना कहीं और जाके बसाइयो. मजाक को मजाक की तरह लिया करो. నీ ఛానల్ నేమ్ ఏంటి? నటాషా గేమింగ్. స్ట్రైక్ రాని అని పెట్టుకో, బాగుంటుంది. వన్ థింగ్ గాయ్స్, హెల్తీ రోస్టింగ్ వేరు, తెలుగు భాషలో వచ్చిన బూతులు మొత్తం వాడేసి ఒక మనిషిని తిట్టడం వేరు. హోప్ వీ అండర్స్టాండ్ దట్. అండ్ మన గేమింగ్ ఛానల్లో ఉన్నదే చాలా తక్కువ మంది అమ్మాయిలు, వాళ్ళను కూడా కాపాడుకోలేకపోతే మనం వేస్ట్. ఓన్లీ వన్ రిక్వెస్ట్ టు మై ఫ్యాన్స్, నా పేరు ఎక్కడైనా 18+ లో కనిపిస్తే దాన్ని ఖండించండి. ఆమెది 18+ కానప్పుడు ఆమెని 18+ దానిలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు, ఎందుకు ఆమెని అన్కంఫర్టబుల్ పొజిషన్లో పెడతావు అని క్వశ్చన్ చేయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇలానే చేస్తే వాళ్ళు చూస్తూ కూర్చుంటారా అని అడగండి. నైస్, మంచిది. అరే మరి ఆ యుఎన్క్యూ గేమర్ మంత్రాలు చెప్పించి 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాడు కదా. యుఎన్క్యూ గేమర్ ది 18+ ఛానల్ కాదు కదా. 18+ గేమింగ్ ఛానల్ తో కొలాబ్ చేస్తే ఏ డిస్కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే వ్యూస్, సబ్స్క్రైబర్స్, మనీ వస్తుంది కదా. ఇదిగో ఈ మాట్లాడుకోవడాలు, బొంగులో పంచాయతీలు ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు, కానీ స్ట్రైక్ కేసు పడదొప్పు. సిగ్గు లేకుండా ఇండియాలో బ్యాన్ చేసిన గేమ్ ఆడుకు దొబ్బినప్పుడు లేదు, కానీ స్టోరీలు పెట్టినప్పుడు వచ్చేస్తాయి పత్తి మాటలు. అసలు వీళ్ళని కాదు మిమ్మల్ని అనాలి. స్ట్రీమర్స్ వర్సెస్ రోస్టర్స్ అంట. ఏంటిది స్ట్రీమర్స్ వర్సెస్ రోస్టర్స్? అండ్ ఇంకోటి ఏంటది ఆ హ్యాష్ ట్యాగ్ రోస్టింగ్ ఈజ్ నాట్ టాక్సిక్. అరే రోస్టింగ్ అనేది టాక్సిక్ కాదు, కానీ ఒక రోస్ట్ వీడియో టాక్సిక్కా కాదా అన్నది చేసేవాడిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆఫ్లో ఉండదు కొంతమంది లాగా, సరేనా? కొంచెం పని ఉంది. మన అమిత్ గాడు ఫస్ట్ డేట్కి పోతున్నాడు. వాడి డ్రీమ్ సేఫ్టీ తీసుకోవడానికి లైవ్ స్ట్రీమ్ చేయాలి సెకండ్ ఛానల్లో. సో సెటప్ చేసుకోవాలి, ఓకేనా? ప్రేమతో బాయ్.